అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. అయితే విద్య అనేది అందరికీ ఉపయోగకరమైనది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విద్య హక్కు చట్టం కింద మంత్రి గారు చెప్పినట్టు ఎన్ని విద్యా సంస్థల్లోని ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేద కుటుంబాలకు ఉచిత సీట్లు పై ఒకవేళ అవగాహన ఏదైనా కల్పిస్తున్నారా అన్న దాని గురించి కూడా మంత్రివర్యుల్ని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని ఏదైతే విద్యా అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారా లేదా అనేది అవగాహన అనేది కల్పిస్తున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. సార్, ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు. నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతూ జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో. అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తామనే వివరాలు నాదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. కూర్చోండి.